హలో నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తున్నాను. వాటి ఏంటంటే హౌ టు హ్యాండిల్ ద చిల్డ్రన్ ఇన్ ద అడోలసెంట్ ఏజ్. అంటే కౌమార దశ లేదా యవ్వన దశ అంటాం కదా, ఆ స్టేజ్లో లేదా టీనేజ్ అంటాం. ఆ స్టేజ్లో పిల్లల్ని ఎలా మనం కంట్రోల్ చేయాలనే దాన్ని, ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే చాలా పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రేమ ఉండాలి, అండ్ క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి, ప్రేమతో మాట్లాడడం. మొదటిది ప్రేమతో మాట్లాడటం. పిల్లలకి ప్రేమతో అర్థమయ్యేటువంటి విధంగా మాట్లాడడం చాలా ముఖ్యం. వాళ్ళకి మనం వాళ్ళని అర్థం చేసుకుంటున్నాము అనే ఒక ఫీలింగు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాళ్ళు మన మాట వినడం నేర్చుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే బౌండరీస్ ఫిక్స్ చేయడం. ఈ వయసులో పిల్లలకి సొంత భావనలు అంటే ఇండివిజువల్గా ప్రవర్తించడం చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఖచ్చితంగా మన గైడెన్స్ కావాలన్నమాట. సో క్లియర్ రూల్స్ లేకపోతే బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఏ రకంగా అంటే లైక్ స్టడీ టైం ఎప్పుడు పెట్టుకోవాలి, ఫోన్ ఎప్పుడు వాడాలి, ఫ్రెండ్స్తో ఎప్పుడు వెళ్ళి మాట్లాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పాల్సి ఉంటుంది. మూడోది, వాళ్ళు చెప్పేది వినడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వినకుండా మనం చెప్పిందే వినమంటే వాళ్ళు వినరు ఆ వయసులో. సో వాళ్ళకి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ మనం రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఎలాగంటే జడ్జిమెంట్ లేకుండా వాళ్ళు చెప్పేది వింటే గన వాళ్ళు ఓపెన్ అప్ అయి మాట్లాడతారు. అట్లా కాకుండా ఏదో ఒకటి చెప్పగా దానికి జడ్జిమెంట్ ఇచ్చామనుకోండి, ఇంకా మళ్ళీ మాట్లాడరు, వాళ్ళు ఆపేస్తారు అక్కడికి. సో అది ఒకటి. తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొంతమందికి రకరకాల హాబీస్ ఉంటాయి. అంటే ఆడుకోవడం కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ వాటిని ఎప్పుడు చదువుకోండి అని చెప్పేసి ఆ హాబీస్ని తొక్కియడం ఎప్పుడైతే మనం తొక్కియడానికి ప్రయత్నిస్తామో వెంటనే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. అలాంటివి కూడా చేయకూడదు. తర్వాత ఏంటంటే మనము ఎప్పుడు కూడా వాళ్ళకి రోల్ మోడల్ లాగా ఉండాలి. అంటే మనం ప్రవర్తన కానీ, మన మాట తీరు కానీ, మనం వేరే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, లేదా మనం వాల్యూస్ పాటించడం కానివ్వండి, ఎథిక్స్ పాటించడం కానీ, ఇవన్నీ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. సో మనం ఎంత ప్రాక్టికల్గా మర్యాదగా ప్రవర్తన ఉంటుందో వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఇంకోటి, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయడమో మనం నేర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ఒక పక్కన, ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో పిలుస్తుంటారు అది ఒక పక్కన, ఫిజికల్ చేంజెస్ వల్ల వాళ్ళ బాడీలో కలిగే కొన్ని రకాల చేంజెస్ వల్ల వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేయాలంటే ఎలా చెప్పాలంటే వాళ్ళకి మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించాలి. తర్వాత హెల్దీ డిస్కషన్స్ చేయాలి, మంచి ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. తర్వాత ఓవర్ కంట్రోల్ కాకుండా సపోర్ట్ చేయడం. ఎప్పుడు కూడా పిల్లల్ని మనం ఎప్పుడైతే ఓవర్ కంట్రోల్ ట్రై చేస్తామో వాళ్ళ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ కంట్రోల్ చేయొద్దు, గైడెన్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళ ఇండిపెండెన్స్ను కూడా మనం గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 7 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు మీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.